హార్ట్ అటాక్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మన గుండె రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి గుండె ఉపరితలం మీద ఉంటాయన్నమాట. సో ఈ గుండె రక్తనాళాలలో అంటే ఆర్టరీస్ అంటాం, కొరనరీ ఆర్టరీస్ లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 ఉంటుంది. సో ఈ గుండె రక్తనాళాల్లో సడన్గా ఫ్లో అనేది అంటే ఒక ట్యూబ్లో నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో మన గుండె రక్తనాళాల్లో కూడా అలా ఫ్రీగా రక్తం అనేది ప్రవహించాలి. అలా కాకుండా సడన్గా రక్త ప్రవాహానికి అడ్డంకి తగిలినట్టు రక్తం గడ్డగట్టిపోయి బ్లాక్ అయితే వచ్చేదే హార్ట్ అటాక్, అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. ఇది అక్యూట్ హార్ట్ అటాక్ అనేది వెరీ ఎమర్జెన్సీ కండిషన్. అంటే ఈ అక్యూట్ హార్ట్ అటాక్లో కొంతమంది చెస్ట్ పెయిన్ అని ఎప్పుడైతే ఫీల్ అయినప్పుడే కూడా చాలా డేంజరస్ ఉంటుంది. అంటే ఇమీడియట్గా కూడా డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎంత తొందరగా ఈ పెయిన్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి రీచ్ అవుతామో అంత ఎక్కువగా మనము ఈ హార్ట్ అటాక్ బారి నుండి తప్పించుకొని బ్రతికే అవకాశం ఉంటుంది. సో దీనికి టైమ్ ఈజ్ మజిల్ అంటాం. అంటే మనం ఎంత డిలే చేస్తే మన గుండె యొక్క కండరం అనేది రక్తం సరఫరా తగ్గిపోవడం వల్ల డ్యామేజ్ అవుతూ వస్తుంది. అది లాంగ్ టర్మ్లో కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హార్ట్ అటాక్ అనేది ముఖ్యంగా ఛాతీ నొప్పి అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెయిన్ అంటాం. లెఫ్ట్ సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా పెయిన్ ఎలా ఉంటుందంటే ఒక మన చెస్ట్ని ఏదన్నా ముందర వెనకల నుంచి స్క్వీజ్ అంటే నొక్కేసినట్లు ఉండడము, లేదా ఒక 100 kgs వెయిట్ మన ఛాతీ మీద పెట్టడము, ఈ విధంగా పెయిన్ అనేది ఉంటుంది. అంటే బరువుగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా పెయిన్ ఎలా ఉంది అంటే టిపికల్గా హార్ట్ అటాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఇలా ఫిస్ట్తో ముగించుకొని ఇలా నాకు చాలా నొప్పిగా ఉందని చూపిస్తారు యూజువల్గా. సో ఇది దాని ముఖ్యమైన లక్షణము.